ఏమంటారు గోపి గారు? ఇప్పుడు చూశారు కదా సోషల్ మీడియా వాళ్ళ మీద ఆ రకంగా చట్టం కూడా తీసుకొచ్చి వాళ్ళ మీద పడుతున్నట్లు. ఇక్కడ మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే కేవలం వైసీపీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా వాళ్ళ గురించే ఆవిడ మాట్లాడారు. తెలుగుదేశంలో ఎంత అరాచకంగా పెడుతున్నా కూడా మాట్లాడినట్లేరు. సో ఈ ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ మీద ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈ కుల రాజకీయాల వ్యవహారం మీద ఇట్లా మాట్లాడటం కానీ, మంత్రి మాట్లాడటం కానీ, మిగతా వాళ్ళు కానీ వినటం కానీ, స్పీకర్ స్థానంలో ఉన్నవాళ్ళు ఈ వద్దమ్మా అని చెప్పకపోవడం కానీ, వీటన్నిటి గురించి మీకేమనిపిస్తుంది? ఫస్ట్ ఆ వీడియో వేసాం కాబట్టి ముందు దాని గురించే కొద్దిసేపు మాట్లాడుకుందాం. గోపి గారు. సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడానికి పెద్దగా పనులు లేకపోవడం, ఇష్యూస్ అన్నింటినీ కూడా డైవర్ట్ చేసే పనిలో ఉంది. అందుకే శాసనసభ వేదికగా గతంలో జరిగిన సంఘటనలు, లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు, వీటి గురించే మాట్లాడుతున్నారు. కులాల గురించి కూడా చర్చ చేస్తున్నారు. చాలా దురదృష్టకరం. ఒక ప్రజలకు సంబంధించిన సబ్జెక్టుల మీద చర్చ చేయాల్సిన సభలో కులాల గురించి, వ్యక్తులు కులాల గురించి మాట్లాడడం, పైగా అబద్ధాలు చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. ఇందాక మనం చూసాం వీడియోలో, ఆ అబ్బాయి చెప్తున్నాడు ఎర్రగొండపాలెం నుంచి అమెరికా వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, అతను కమ్మ కాదు అని చెప్పడం, అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ నవ్వుతూ, డిప్యూటీ స్పీకర్ గారు నవ్వుతూ చూడడం అనేది, అంటే ఆ సభ ఈ కూటమి పాలన ఎలా ఉందనే దానికి ఈ చర్చలే ఉదాహరణ. ప్రజల్లో నుంచి కొంత అసంతృప్తి వస్తోంది. ఆ అసంతృప్తి కారణంగానే దాన్ని డైవర్ట్ చేయాలి, ఆ ఇష్యూస్ ని డైవర్ట్ చేసి కొత్త కొత్త ఇష్యూలు తెర మీదకి తీసుకురావాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకే సోషల్ మీడియాలో ఎతికి ఏరి మరీ కేసులు పెడుతున్నారు. అది దురదృష్టకరం. సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు పెట్టకూడదని కోర్టు గతంలో కూడా చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మరి అందుకే కొత్త సెక్షన్లు, కొత్త తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు చేసి కొత్తగా కేసులు పెడుతున్నారు. అట్లా మార్చేస్తున్నారు. సోషల్ మీడియా కేసులు కాకుండా ఏం చేస్తున్నారంటే, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద గంజా కేసులు పెడుతున్నారు. గంజా కేసులు పెట్టడం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. ఇది దురదృష్టకరం. పోలీసులు కూడా ఎందుకు ఇట్లాంటి చర్యలు చేస్తున్నారు అనేది అర్థం కాదు. మొన్న చివరికి రెడ్ బుక్ అనేది చివరికి హైకోర్టు దాకా సోకినట్టు అయింది కదా. డ్రైవర్ ని కూడా కొట్టారంట ఆయన, ఎవరో గౌరవ పోలీస్ అధికారి గారు. జడ్జి గారి డ్రైవర్ ని కొట్టారు అని చెప్పి వచ్చింది. పోలీసులకి పూర్తి వన్ సైడెడ్ పవర్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తుందండి. వైసీపీ వాళ్ళ లేకపోతే ఎవరైనా సరే, ఎవరు కనిపించినా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు కనిపించినా వాళ్ళ మీద కేసులు పెట్టండి, లేకపోతే కొట్టండి, అరెస్టులు చేయండి, జైల్లో పెట్టండి అని ఒక డైరెక్షన్ ఏదో ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆ మేరకు పోలీసులు ప్రవర్తిస్తున్నారు. హైకోర్టు సిబిఐకి అప్పచెప్పింది. అలాగే నిన్న హైకోర్టు జడ్జి గారి విషయంలో కూడా, జడ్జి గారి కారు విషయంలో కూడా ఫైళ్లు తీసుకెళ్ళడం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం కూడా హైకోర్టు వారు సీరియస్గా తీసుకున్నట్టున్నారు కదా. సో ఇప్పుడు దీనికైనా భయపడతారా? అయినా కూడా అట్లాగే రెచ్చిపోయే అవకాశం ఉందా? కొంతమంది పోలీసులు, మరి అందరినీ అంటానికి లేదు కానీ కొంతమంది పోలీసులు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొంతమంది పోలీసులు పచ్చ చొక్కా వేసుకునే కనిపిస్తున్నట్టుగా ఉంది. అదైతే చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు సవాళ్లు విసరడం, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రుల్ని ఏకవచనంతో మాట్లాడడం, ఇవన్నీ చూస్తే కూడా పోలీసులు కొంతమంది పోలీసులు మాత్రం పచ్చ చొక్కాలు వేసుకునే కనిపిస్తున్నారు. మరి ఇప్పుడు సవీందర్ రెడ్డి కేసులో హైకోర్టు సిబిఐకి ఇస్తానంటుంది కదా, ఏమవుతుంది అనుకుంటున్నారు? సిబిఐకి డైరెక్షన్ ఇస్తుంది. సిబిఐ వాళ్ళు వస్తారు, ఏం చేస్తారో చూద్దాం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సిబిఐని రాష్ట్రానికి రానివ్వకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం తీసుకొచ్చాడు, ఏదో చేశారు. సో ఇప్పుడు కూడా ఏం చేస్తారు అనేది మనం చూడాలి. అది సోషల్ మీడియా కార్యకర్తలు అలా దొంగ కేసులు పెట్టి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అయితే చాలా దురదృష్టకరం అండి. నేనైతే దాన్ని అభినందించలేము. అది ఏ ప్రభుత్వం చేసినా ఎట్లా సోషల్ మీడియాలో వ్యక్తులు అభిప్రాయాలు చెప్తూ ఉంటారు, ఖచ్చితంగా దాన్ని ఖండించే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు టీడీపీ పోస్టులు కూడా చూస్తుంటాం కొన్ని, అవి కూడా చాలా దారుణంగా ఉన్నాయి. కాదు గౌరవ హోంమంత్రి గారు ఆయన ఎవరో రెడ్డి అని పేరు పెట్టుకోలేదంట. పెట్టుకోకపోతే అదేంటి, ఆయన ఇష్టం కదా. పేరు మొత్తం పెట్టి రెడ్డి అని పెట్టాలి, నాయుడు అని పెట్టాలి, చౌదరి అని పెట్టాలి, లేదా ఇంకోటి అని పెట్టాలని ఎక్కడ ఏమన్నా రాజ్యాంగం ఉందా అని సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నారు. మరి ఆవిడ అట్లా అడుగుతున్నారు. ఎవరు? విజయ్ కేసరి రెడ్డి అన్న సంగతి ఇప్పుడు ఈవిడ ద్వారా ప్రపంచానికి తెలిసింది. అదే ఎవరికి అసలు తెలియాల్సిన అవసరం ఉంది కులాల గురించి ఆ రకంగా మాట్లాడటం కానీ.
రైట్. అదేనండి, అది వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయారు, డైవర్స్ చేస్తున్నారు, ప్రజల్ని కూడా పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇష్యూస్, రియల్ ఇష్యూస్, ప్రజలకు సంబంధించిన రియల్ ఇష్యూస్ చర్చకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలే ఇవి. Right. అందుకే ఇక ఇట్లాంటి సబ్జెక్టులన్నీ మాట్లాడుతున్నారు అసెంబ్లీ సాక్షిగా. అదే